మీలో ఎంతమందికి శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసు? అది తెలుసుకోవాలనుకుంటే ఈ కథ లాస్ట్ వరకు వినండి. శ్రీమాత్రే నమః. ఇక్కడ స్వామివారి లింగం అనేది స్వయంభు లింగం. పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగమే ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకునే రూపం. ఈ స్వామివారికి ఒకానొక సమయంలో ఒక ఏనుగు, ఒక పాము, అలాగే ఒక సాలెపురుగు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవి. మొదటిగా సాలెపురుగు స్వామివారికి నీడగా తన సాలిగూడునే కట్టి స్వామివారిని భక్తిగా పూజిస్తూ ఉండేది. అదే సమయంలో నాగపాము వచ్చి తన మనులతో స్వామివారిని అభిషేకిస్తూ ఉండేది. చివరిగా ఏనుగు కూడా వచ్చి స్వామివారికి తన తొండంతో తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేస్తూ ఉండేది. ఇందులోనే ఒక సమస్య వచ్చింది. నాగపాము ప్రతిరోజు ఆ సాలెగూడు జరిపి మరి స్వామికి మనులతో అభిషేకం చేస్తూ ఉండేది. నాగపాము వెళ్ళిపోయిన తరువాత ఏనుగు వచ్చి ఆ నాగపాము పెట్టిన మనులన్నీ జరిపి తను అభిషేకం చేస్తూ ఉండేది. ఇది గమనించిన సాలెపురుగు పాముతో ఏమీ చేయలేక పాముకి వెళ్ళి ఇలాగ నీ మనులన్నీ ఏనుగు మాత్రమే జరుపుతుంది అని చెప్పి వాటిద్దరికి గొడవ పెట్టింది. ఈ గొడవ పెట్టినప్పుడు నాగపాముకి కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరి దాన్ని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఏనుగు ఆ బాధ తట్టుకోలేక తన తొండాన్ని ఒక రాయికేసి కొట్టుకుంది. అదే సమయంలో సాలెపురుగు ఆ రాయి మీద ఉండడం వల్ల సాలెపురుగు మరణించింది. రాయికి గట్టిగా తొండం తగలడం వల్ల పాము అలాగే ఏనుగు కూడా అదే సమయంలో మరణించాయి. కానీ ఈ మూడు జీవులు చేసిన పని కేవలం స్వామి మీద భక్తితో మాత్రమే చేశాయి. అందువల్ల స్వామివారు వాటికి ప్రసన్నుడై వాటికి మోక్షాన్ని కలిగించారు. ఇక్కడ స్వామివారి రూపం వాయులింగంగా ఉన్నా సరే స్వామివారి లింగం మీద సాలెపురుగు, ఏనుగు, పాము ఈ మూడు గుర్తులు కనిపిస్తాయి. మనం దర్శించుకున్న సమయంలో స్వామివారి మీద కవచం ఉండడం వల్ల ఈ గుర్తులు అనేవి మనకు కనిపించకపోయినా స్వామివారి లింగం మీద మాత్రం ఈ గుర్తులు ఉన్నాయి. వీటిని దర్శించుకోవాలంటే అభిషేకం సమయంలో మీరు దర్శించుకోవచ్చు. వాయులింగానికి ప్రతీకగా ఉండడం వల్ల స్వామివారి ఆలయంలో గర్భగుడిలో ఉండే ఒక ప్రమిదలో దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఇదే మనం వాయువు ఉంది అని చెప్పుకోవడానికి గుర్తుగా కూడా ఉంటుంది. వీటితో పాటు శ్రీకాళహస్తిలో స్వామివారికి ప్రియభక్తుడైన కన్నప్ప గురించి కూడా ఎన్నో కథలు ఉన్నాయి. స్వామివారి మీద ఉన్న భక్తితో కన్నప్ప తన 2 కళ్ళను తీసి స్వామివారికి పెట్టిన రూపం కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ భక్త కన్నప్పకు కూడా దేవాలయం ఉంది. మన స్వామివారి దేవాలయం కొండ కింద ఉంటే స్వామివారి కొండ పైన పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మనకి భక్త కన్నప్ప దేవాలయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళిన వారు దర్శించుకోండి. నేను వెళ్ళిన రోజు వాన పడడం వల్ల దర్శించుకోలేకపోయాను. మీకు కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.